కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో పలు పరిశ్రమ ఏర్పాటుకు దళితుల నుండి 600 ఎకరాల భూమిని తీసుకుని వేరే చోట ఇస్తామని ఇవ్వడం లేదని దళిత రైతులు కలెక్టర్ ఆశీష్ అంగ్వాన్ కు వినతి పత్రం అందజేశారు. అలాగే ప్రజావాణి కార్యక్రమాల్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భూములు కోల్పోయిన సమయంలో మరో చోట భూమి ఇస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ఇప్పటివరకు ఇప్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ను కలిసి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. విలేజ్ సదాశివనగర్ మండల్ 3 సంవత్సరాల కింద మా భూములని గుంజుకుండ్రు. మయి పట్టాపాసు ఒక్కొక్కళ్ళకు 3 ఎకరాలు ఉన్నాయి. మాకు ఇంకా భూములు చూపిస్తామన్నారు, చూపిస్తలేము. మేము చాలా గరీబ్ వాళ్ళం, మాకు ఎక్కడ భూములు లేవు. మా బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి. మాకు పిల్లలు ఏది చేసుకుందామన్నా మాకు ఎక్కడ ఏం పని లేదు. ఇప్పుడు వచ్చేది ఎండాకాలము, మేము ఏం తిని బతకాలము. మాకు మళ్ళీ ఇస్తామంటారు, వస్తారు. వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తారు, చూపిస్తాము ఇస్తామమ్మా అని అంటారు, వెళ్ళిపోతారు. ఏమన్నా అంటే వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఎంఆర్ఓ సార్ వస్తారు, వీళ్ళు వస్తారు అంటారు. వచ్చినా వాళ్ళు ఏం చెప్తలేరు. మాకు వీడికి 3 సంవత్సరాలు ఏం ఇట్లా ఇస్తామంటలేరు, ఏమంటలేరు. మాకు న్యాయం జరగాల. దయచేసి మీరు మాకు న్యాయం చూపియాలి. మా బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి. మాకు ఇప్పుడు ఏమీ లేవు, మాకు ఆధారం ఏమీ లేదు. మీ ఎమ్మెల్యే గారిని అడిగితే ఏమని చెప్తున్నామ్మా? చూపిస్తారు, వస్తారు, చూపిస్తారు అనుకుంటా చెప్తారు. లింగంపల్లి గ్రామంలో దాదాపుగా 600 నుంచి 800 ఎకరాల దాకా భూమి ఫుడ్ ప్రాసెస్ కింద తీసేసుకున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ అసైన్మెంట్ భూమి. మాకు రైతులకు దాదాపుగా ఒక 200 ఎకరాల భూమి పట్టాలు ఇచ్చిర్రు. అప్పుడు ఇంద్రమ్మ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిన